dear friends, my dear masters and my dear gods. సజ్జన సంగత్యం చేయాలి. సజ్జనుడు అంటే ఎవడు? సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. సజ్జనులతో సాంగత్యం చేయాలి. అజ్ఞానులతో సాంగత్యం చేస్తే అజ్ఞానమే వస్తుంది. సుజ్ఞానులతో సాంగత్యం చేస్తే సుజ్ఞానం వస్తుంది. సజ్జన సాంగత్యము త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. త్రిజగతి మూడు లోకాల్లో కూడాను సజ్జన సంగతి రేఖ, సజ్జన సంగత్యం ఒక్కటే. భవతి భవానవ తరణే నౌక, ఈ భవసాగరం ఈ దుఃఖ సాగరం నుంచి తరింపజేసిన నౌక ఏదయ్యా అంటే సజ్జన సంగత్యము. ఎవరైతే సజ్జన సంగతి చేయరో వాళ్ళు భవసాగరంలో ఈతుంటారు. సాగరం అంటే సముద్రాన్ని ఉన్న ఈతాడా? మునిగిపోతాడు వాడు. మరి ఈ దుఃఖ సాగరాన్ని ఈదలేము, కానీ నావ కావాలి మనకి. సాగరాన్ని దాటించేందుకు ఈత సరిపోతుందా? నావ కావాలి. ఆ నావ ఏదయ్యా అంటే దుఃఖ సాగరాన్ని భవసాగరాన్ని దాటింపజేసిన నావ ఏదంటే సజ్జన సాంగత్యము. అదొక్కటే నావ. భవసాగరాన్ని దుఃఖ సాగరాన్ని ఆ నావలో కూర్చుంటే సాగరాన్ని దాటచ్చు. నావ లేకపోతే ఎంతసేపు ఈతావు? బొంగుమంటావు. కానీ నావ ఉంటే ఈత అక్కర్లేదు. నావలో కూర్చుంటే మెల్లిగా తెడ్డు వేస్తుంటే పోతుంది, సముద్రాన్ని దాటచ్చు. నావ కావాలి. నావ ఉంది అని చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. ఏ నావ అది? సజ్జన సాంగత్యం అనే నావ. ఏమవుతుంది? ఆ నావలో ప్రయాణిస్తే సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే ఏమవుతుందంటే సత్యంలో జీవిస్తాం. తెలియబోతే దాంట్లో ఎలా జీవిస్తాం? సత్యం తెలిసినప్పుడు సత్యంలో జీవిస్తాము. సత్యంలో జీవించినప్పుడు దుఃఖ సాగరాన్ని దాటుతాము, అవలీలుగా దాటుతాము. ప్రతి మనిషికి ఏం కావాలి అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక జీవితంలో సజ్జన సంగత్యం కావాలి. ఆ సజ్జన సంగత్యంలో వాళ్ళేం పొందారో మనకి చెప్తారు, మనమేం పొందాలో మనకు తెలుస్తుంది. నువ్వు సజ్జన సంగతి చేయడానికో ఎవరేం పొందారో నీకేం తెలుస్తుంది? ఆదిశంకరాచార్య వారు ఏం చేశారు? ఏం చేసి ఆయన ఆదిశంకరాచార్య వారు అయ్యారు? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహద్ అవధానం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని ఇక్కడి నుంచి తీసుకోవడము. ఇక్కడి నుంచి తీసుకుంటే ఆహారము, ఇక్కడి తీసుకుంటే ప్రత్యాహారం అంటే ఆపోజిట్ ఆహారం. ప్రాణాయామం ద్వారా ప్రత్యాహారం, దాని ద్వారా నిత్య అనిత్య వివేక విచారం. ఈ శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము అని తెలుస్తుంది. అది రోజు సాధన చేస్తే, ఈ ప్రాణాయామము ప్రత్యాహారం అన్నది రోజు సాధన చేస్తుంటే అదే సమాధి విధానము. సమాధి అంటే అన్ని సమాధానాలు దొరికిన స్థితి. అన్ని ప్రశ్నలకు అన్ని సమాధానాలు దొరికిన స్థితే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి ఎలావుతుంటే ప్రాణాయామం ప్రత్యాహారం, శ్వాస మీద ధ్యాస పెడుతుంటే పైనుంచి శక్తి వస్తుంటుంది. దాన్ని గ్రహిస్తుంటే నిత్యమేంటో అనిత్యమేంటో తెలుస్తుంది. అప్పుడు సమాధి స్థితి వస్తుంది. సమాధి అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా తొణక్కకుండా ఉండే స్థితి. మానమైన అవమానమైన, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, పదవి ఉన్నా పదవి లేకపోయినా, ఎలక్షన్స్లో ఓడిపోయినా ఎలక్షన్స్లో గెలిచినా, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా హాయిగా జీవిస్తాము. డబ్బు ఉంటేనే హాయి అనుకుంటే ఎవడో వచ్చి డబ్బు దొంగిలిస్తాడు, నీ హాయి పోయింది. పిల్లలు ఉంటేనే హాయి అనుకుంటే పిల్లలు చచ్చిపోతాడు మన ముందరే, అప్పుడు హాయి పోయింది. హాయి ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధి స్థితి నుంచి వస్తుంది. ఆ సమాధి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతిరోజు ప్రాణాయామము, ప్రతిరోజు ప్రత్యాహారము సాధన చేస్తుంటే సమాధి స్థితి వస్తుంది. ఒకటి చేస్తే రెండు వస్తాయి. సజ్జన సంగతి చేస్తే ధ్యానం వస్తుంది, స్వాధ్యాయం వస్తుంది. ఆ సజ్జన సంగతి అంతా తెలుసు మనకి. ఏ పుస్తకాలు చదవాలో, ధ్యానం ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో అన్నీ తెలుస్తాయి మనకి. సజ్జన సంగతి చేయకపోతే ఇంట్లో కొంచెం ఏడుస్తూ ఉంటే పాతకాలం అన్నీ తుడి చేసుకోవాలి, కొత్త కాలం చేయకుండా ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. అందరి అనుభవాలు వినాలి, అందరి జీవితాలను పరిశీలించాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరిది శ్రద్ధగా వినాలి. దీన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటారు. సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది. Thank you very much.